సూత్రం ఏమిటంటే, లోకంలో విషయాలన్నీ, జగత్తులో అన్ని విషయాలు ఒక మీటింగ్ పెట్టుకున్నాయట. పెట్టుకొని మనిషి గురించి మాట్లాడుకుంటున్నాయట. లోకంలో అసలు మనిషి అంతా నమ్మక ద్రోహి ఇంకోడు లేడు అని అనుకుంటున్నాయట అవన్నీ. ఎందుకు అట్లా అనుకుంటున్నాయంటే, బ్రతికినంత కాలం ఏం చేస్తాడు? విషయాలు, భోగాలు, బంధువులు, నా వాళ్ళందరితో ఎట్లా బ్రతుకుతాడంటే, నువ్వు లేక నేను లేను అంటాడా లేదా? అందరితో అంటాడా లేదా ఈ మాట? నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టు ప్రేమ నటిస్తాడా లేదా? చెప్పండి. నటిస్తాడు. దేంతో? భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రితో, బంధువులతో, అన్నదమ్ములతో నటిస్తాడా లేదా? విషయాలు, భోగాలు, ఇళ్ళు, వాకిళ్ళు, వీటితో కూడా అంటాడా లేదా? అంత చేసిన వాడు ఏం చేస్తాడట? నమ్మక ద్రోహిలాగా వాడి టైం వాడికి వచ్చినప్పుడు చెప్ప పెట్టకుండా చచ్చురుకుంటాడు. అందరినీ మోసం చేశాడా లేదా? ఇప్పుడు చెప్పండి, చేశాడా లేదా? ఇంతకాలం ఏమో అసలు ఎట్లా చూసుకుంటాడంటే, ఇంట్లో కొంతమంది అయితే భార్యకు వ్యవహారం ఏమిటో కూడా చెప్పకుండా పాపం అంతా మేనేజ్ చేస్తుంటాడు. చచ్చి కూర్చుంటే ఏమవుతుంది ఆవిడ? చెప్పండి. పిల్లలు ఏమైపోతారు అని ఆలోచిస్తాడా చచ్చేటప్పుడు?